తెలంగాణ రైజింగ్ 2047 విజన్ డాక్యుమెంట్ రూపకల్పనపై రేవంత్ సర్కార్ స్పీడ్ పెంచింది. భవిష్యత్ తెలంగాణ అభివృద్ధి లక్ష్యంగా విజన్ డాక్యుమెంట్ ని 3 భాషల్లో సిద్ధం చేస్తోంది. గ్లోబల్ సమ్మిట్ వేదికగా తెలంగాణ రైజింగ్ విజన్ డాక్యుమెంట్ ని ఆవిష్కరించనుంది. తెలంగాణ రాష్ట్రం 2047 నాటికి $3 ట్రిలియన్ ఎకానమీ లక్ష్యంగా డాక్యుమెంట్ రూపుదిద్దుకుంటోంది. తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ కు సర్వం సిద్ధం చేస్తోంది తెలంగాణ సర్కార్. ఫ్యూచర్ సిటీ వేదికగా జరిగే గ్లోబల్ సమ్మిట్ లో తెలంగాణ అభివృద్ధి పెట్టుబడులను ఆహ్వానించే దిశగా ప్రణాళికలు సిద్ధం చేశారు. $3 ట్రిలియన్ ఎకానమీ లక్ష్యంగా తెలంగాణ రైజింగ్ 2047 విజన్ డాక్యుమెంట్ ను ఆవిష్కరించనుంది రేవంత్ సర్కార్. సిఎస్ కె రామకృష్ణారావు నేతృత్వంలో ఉన్నతాధికారుల బృందం విజన్ డాక్యుమెంట్ కు రూపకల్పన చేస్తోంది. వివిధ శాఖల నుంచి ఇన్పుట్స్ ఆధారంగా డాక్యుమెంట్ కు తుది మెరుగులు దిద్దుతున్నారు. డిసెంబర్ 8-9 తేదీల్లో భారత్ ఫ్యూచర్ సిటీలో గ్లోబల్ సమ్మిట్ ను ప్రతిష్టాత్మకంగా నిర్వహించనుంది తెలంగాణ సర్కార్. ప్రపంచవ్యాప్తంగా సుమారు 1000 మందికి పైగా ప్రతినిధులు గ్లోబల్ సమ్మిట్ కు హాజరు కానున్నారు. ప్రపంచ దిగ్గజ కంపెనీల సీఈఓలు, పారిశ్రామికవేత్తలు, వివిధ రంగాల ప్రముఖులు సమ్మిట్ లో పాల్గొననున్నారు. ఇప్పటికే ప్రధాని నరేంద్ర మోదీ, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే, వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులకు ప్రభుత్వం ఆహ్వానాలు పంపించింది. తెలంగాణ రైజింగ్ 2047 విజన్ డాక్యుమెంట్ ను ప్రభుత్వం 3 భాషల్లో రూపొందిస్తోంది. ఇంగ్లీష్, తెలుగు, ఉర్దూ భాషల్లో సిద్ధమవుతున్న ఈ డాక్యుమెంట్ సాఫ్ట్ కాపీలను త్వరలో ప్రభుత్వ వెబ్సైట్లలో అందుబాటులోకి రానున్నాయి. భవిష్యత్తులో భారత్ ఫ్యూచర్ సిటీని ప్రతిబింబించేలా కవర్ పేజీ రూపొందిస్తున్నారు. తెలంగాణను 2047 నాటికి దేశంలోనే నంబర్ 1 రాష్ట్రంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా విజన్ డాక్యుమెంట్ సిద్ధమవుతోంది. యువత, రైతులు, మహిళల సాధికారత ద్వారా $3 ట్రిలియన్ల ఆర్థిక వ్యవస్థ లక్ష్యాన్ని చేరుకునే దిశగా వ్యూహాలు రచిస్తున్నారు. హైదరాబాద్ ను ప్రపంచ స్థాయి ప్రతిభా కేంద్రంగా మార్చేందుకు ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ తో పాటు ఈజ్ ఆఫ్ అట్రాక్టింగ్ టాలెంట్స్ పై కూడా దృష్టి సారించింది సర్కార్.